నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ఉద్యోగాల భర్తీలో కుంభకోణం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం, వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పసిగడితే కేసులు పెడితే చూసారా మమ్మల్ని తొక్కేస్తున్నారు. దక్షిణాదిపై ఉత్తరాది నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. హిందీ బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు. ద్రావిడవాదాన్ని అణచాలని చూస్తున్నారని గగ్గోలు పెడతాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కానీ తన కింద ఉన్న మరకలు మాత్రం చెప్పుకోలేడు. ఇక ఆయన కొడుకు ఉదయనిధి చేసే నీతి మాలిన పనులకు లెక్కే లేదు. అలాంటి స్టాలిన్ ప్రభుత్వం మరో వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. తుత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో ఇస్రో స్పేస్ పోర్ట్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్పేస్ పోర్ట్ ఏర్పాటు చేయించిన ఘనత తమదే అని చెప్పుకోవడానికి స్టాలిన్ ప్రభుత్వం నానా తంటాలు పడింది. గతంలో కేసీఆర్ ఇచ్చినట్టే అక్కడి పత్రికలకు అడ్డగోలుగా జాకెట్ యాడ్స్ ఇచ్చింది. ఈ యాడ్స్ లో జరిగిన ఓ తప్పిదం స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. చైనా జెండాతో కూడిన ఆ రాకెట్ ని ఆ ప్రకటనలో ఉంచడం తీవ్ర కలకలానికి దారితీసింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో తయారు చేసిన ప్రకటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్రాల వెనుక ఉన్న ఇస్రో రాకెట్ చుట్టూ మన జాతీయ జెండాకు బదులుగా చైనా జాతీయ జెండాను ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఈ ప్రకటనకు సంబంధించి వివాదం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రికి చైనాకు ఊడిగం చేయడం అంటే ఇష్టం కావచ్చని, అందుకే ఆ దేశపు జెండాను ఇస్రో రాకెట్ కి జత చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వివాదంపై స్పందించారు. తమిళనాడులోని అధికార డిఎంకే అన్ని హద్దులను దాటుతోందని ఆరోపించారు. ఇండియన్ రాకెట్ కి చైనా జెండా పెట్టడమేంటని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదం నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ప్రకటనలో తప్పు ఎలా దొర్లిందో, దీని వెనక ఎవరున్నారనేది తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. ఏదేమైనా తప్పు జరగక ముందు జాగ్రత్త పడాలి, కానీ చేతులు గాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.